హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? నేను చెప్పిన విధంగా కట్ చేసుకోండి, మీకు ఎప్పుడు ఉండిపోతుంది. అట్లా న్యూస్ పేపరు, ఒక టేపు, ఒక మార్కరు, మీ సైజ్ బ్లౌజ్ తీసుకోండి. వెనక వైపు తీసుకొని విభాగంలో పైనుంచి కింది వరకు పొడవు చూసుకోండి. నాకైతే 15.5 వచ్చింది, 16 తీసుకుంటున్నాను. హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఏ కొలత తీసుకున్నా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. అట్లా 16 చేసుకొని మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్నాక మళ్ళీ షోల్డర్ చంక భాగంకి, హుక్స్ భాగం నుంచి చంక భాగానికి మొత్తంగా తీసుకోవాలి. ఎంత 10 వస్తే 10.5 తీసుకోవాలి. ఎంత వచ్చినా దానికంటే హాఫ్ ఇంచ్ ఎక్కువే తీసుకోవాలి. నాకు 13 వచ్చింది, 13.5 తీసుకుంటున్నాను. 13.5 మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా 13.5 వస్తే పర్లేదు. 30 అట్లా రాకపోయింటే మీరు మళ్ళీ టేప్తో చూసుకోవచ్చు. ఒకసారి ఇలా చూసుకున్నాక అక్కడి నుంచి ఇక్కడ జాయిన్ చేసేయాలి. అలా చేశాక షోల్డర్ భాగం నుంచి గల్ల భాగం వరకు చూసుకోవాలి ఎంత వస్తుందో. షోల్డర్ నుంచి గల్ల భాగానికి పెట్టుకుంటే 5.5 వస్తుంది. లావు ఉన్న వాళ్ళకి 5.5 వస్తుంది, బక్క ఉన్న వాళ్ళకి 5 వస్తుంది. షోల్డర్ జారది గల్ల మనం పెట్టుకుంటే, అట్లా సైజులు చూసుకుంటే. భుజం పైన కొలత 2 వస్తే 2.5 తీసుకోవాలి. నాకు 2.5 వచ్చింది, నేను 3 తీసుకుంటున్నాను. షోల్డర్ ఎక్కువ పెట్టుకోవాలంటే మీ ఇష్టం, తక్కువ పెట్టుకోవాలనుకున్నా చూసుకోవాలి. అలా అయినాక హ్యాండ్ చంక భాగంకి కుచ్చుళ్ళు రాకుండా దాని షేడ్ పెట్టుకుంటే 5.5 వస్తుంది. బక్క ఉన్న వాళ్ళకి 5 వస్తుంది, లావుగా ఉన్న వాళ్ళకి 5.5 వస్తుంది. నాకు 5.5 వచ్చింది. సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. 5.5కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్కి అలా తీసుకోవాలి. షేప్ చంక భాగం షేపు 2.5 పై నుంచి కింది వరకు 2.5 తీసుకోవాలి. మీరు తీసుకున్న బాక్స్లో మళ్ళీ చంక భాగంకి మళ్ళీ 1.5 అండి, 1.5 తీసుకోవాలి. ఈ కొలతలు మనం ఎప్పుడు మర్చిపోకుండా ఉంటే మనకు బ్లౌజ్ వచ్చేసినట్టండి. మళ్ళీ 2.5 తీసుకోవాలి. దాన్ని సర్కిల్ చేసుకోవాలి, షేప్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా షేప్ చేసుకోవాలి. 1.5కి 2.5కి 2.5కి షేప్ చేసుకోవాలి. మళ్ళీ వీపు గల్లా అండి, వీప్ నెక్, బ్యాక్ నెక్. మీరు బ్యాక్ నెక్ మీ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ ఎంత ఉందో దాని ప్రకారం 1/2 ఇంచు కింద 1/2 ఇంచు పైన వదిలేసి దాన్ని సర్కిల్ చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి. మీరు మీ షేప్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే సర్కిల్ పెట్టుకుంటున్నాను. ఆ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సీజర్ తీసుకొని నేను చెప్పిన విధంగా, నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీరు న్యూస్ పేపర్స్ అయినా కట్ చేసి పెడితే మీకు ఎప్పటికైనా బ్లౌజు, ఏ బ్లౌజ్ కట్ చేయాలనుకున్నా న్యూస్ పేపర్ పెట్టి కట్ చేసుకోవచ్చు. మీకు బ్లౌజు న్యూస్ పేపర్ ఎలా కట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి. ఎవరికైనా ఉంటుందండి, తన బ్లౌజ్ తను కుట్టుకోవాలన్న ఉంటుంది కదండి, ఆ విధంగా చూపిస్తున్నాను. మళ్ళీ న్యూస్ పేపర్ తీసుకోవాలా. మనం బ్యాక్ ఏదైతే డ్రా చేసుకొని కట్ చేసుకున్నామో ఆ బ్లౌజ్ న్యూస్ పేపర్ అది పెట్టుకొని సేమ్ యాజ్ టీజ్గా డ్రా చేసుకోవాలి. యాజ్ టీజ్గా కరెక్ట్గా తీసుకోవాలి. దానిపైన
ఇలా డ్రా చేసుకున్నాక మీ బ్లౌజ్ తీసుకోవాలి. మీ బ్లౌజ్ ఫ్రంట్ భాగం తీసుకోవాలి. మీ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ భాగం ఉక్సున్న భాగమే తీసుకోవాలి. ఉక్సున్న భాగానికి షోల్డర్ నుంచి ఉక్స్ భాగం వరకు అది షేప్ చేయాలి. రౌండ్ షేప్ వస్తుంది. ఎవరికైనా రౌండే పెట్టుకుంటారు. ముందు భాగానికి రౌండ్ షేప్ పెట్టి దానికి మార్క్ చేసుకోవాలి. కొద్దిగా పైన ఒక్క హాఫ్ ఇంచ్ కాదు, హాఫ్ ఇంచులో పైకి పెట్టుకోవాలి. చంక భాగంలో లోతు కుచ్చు రాకుండా హాఫ్ ఇంచు పెట్టుకోవాలి. మళ్ళీ షేప్ పట్టి కోసము మన ఉక్స్ చూసుకో, పాత బ్లౌజ్ తీసుకొని దాని 4th ఉక్స్ నుంచి డ్రా చేసుకోవాలి. 4th ఉక్స్ 4వ ఉక్స్ నుంచి డ్రా చేసుకోవాలి. యాస్టీస్గా వచ్చిందండి, అట్లా డ్రా చేసుకోవాలి. దాని నుంచి పైనుంచి హాఫ్ ఇంచ్ పైనుంచి షేప్ పట్టి తీసుకోవాలి. ఇట్లా అలా తీసుకొని నేను చూపించిన విధంగా తీసుకోవాలి. అందులోకి కలిపేసుకోవాలి. ఇది బ్లౌజ్ లోతు కుచ్చు రాకుండా ముందు భాగానికి. నేను చూపించిన విధంగా బ్లౌజ్ కట్ చేసుకోండి. ఫ్రంట్ భాగం వచ్చేస్తుంది. నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి బ్లౌజ్. ఇది ఫ్రంట్ భాగం. ఇది టోటల్గా ఫ్రంట్ భాగం. మీకు హ్యాండ్స్ చూపిస్తాను. మీ బ్లౌజ్ తీసుకొని మీ హ్యాండ్ ఎంత పొడవు ఉందో కొలుచుకోండి. నా హ్యాండ్ 8.5 వచ్చింది. నేను పొడవు చేతులు పెట్టుకోవాలనుకుంటున్నాను. 10 తీసుకుంటున్నాను. 10కి 10.5 తీసుకోవాలి. అలా లెంత్ చూసుకొని న్యూస్ పేపర్ పైన 10కి 10.5 పెట్టుకోవాలి. హ్యాండ్ చక్క భాగం చూసుకోవాలా. 10కి 10.5 పెట్టుకున్నప్పుడు చక్క భాగానికి 3.5 తీసేయాలి. హ్యాండ్స్ యాస్టీస్గా న్యూస్ పేపర్ పైన పెట్టి లాస్ట్ ఎడ్జ్లో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 10.5 పెట్టుకున్నా కదా, ఇక్కడ కూడా మీకు సైజ్ తెలియకపోతే అట్లా మార్క్ చేసుకొని 3.5కి తీసుకోవాలి. 10.5 టేప్ పెట్టుకొని దాంట్లో 3.5 మైనస్ చేసి గీసుకోవాలి. సర్కిల్ లాగా గీసుకోవాలి. అలా షేప్ అట్లా చేసుకోవాలి. హ్యాండ్ షేప్ అది ఆ విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్ లోతు తీసుకుందామండి. హ్యాండ్ లోతు 1.5, భుజం పైన చంక భాగానికి 1.5. అలా నేను చెప్పిన విధంగా గీసుకోవాలి. ఆ మధ్యలో జరిగిన హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి. హాఫ్ ఇంచు అట్లా అట్లా రౌండ్గా షేప్ చేసుకోవాలి. అది అట్లా షేప్ చేసుకుంటే మీకు కుచ్చు రాదు, చంక భాగంలో కుచ్చు రాదు. నేను ఇది న్యూస్ పేపర్ బ్లౌజ్ పైన చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలో. అందులో చూడండి ఒకసారి. నెక్స్ట్ వీడియోలో పెడతాను బ్లౌజ్ పైన. ఇది ఓన్లీ న్యూస్ పేపర్ కటింగ్. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ భాగం, ఇది హ్యాండ్స్. షేప్ పట్టి కూడా చూపిస్తానండి, చూడండి న్యూస్ పేపర్ కటింగ్లో. న్యూస్ పేపర్ తీసుకొని ఇందాక కట్ చేసిన న్యూస్ పేపర్స్ ఉన్నాయి, అందులో మిగిలిపోద్ది. అదే న్యూస్ పేపర్ తీసుకుంటే 2.5 తీసుకోవాలా. హాఫ్ ఇంచ్ పైనుంచి షేప్ చేసుకోవాలి. నేను ఇందాక కటింగ్లో చూపించాను కానీ సేమ్ యాస్టీజ్ అలా తీసుకోవాలి. కాకపోతే ఇది కొద్దిగా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి. దాన్ని కట్ చేసి పెట్టుకోవాలి. మీరు ఇలా న్యూస్ పేపర్ కట్ చేసి పెట్టుకున్న అస్తమాను లైనింగ్ తీసుకొని
కొలతలు తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. డైరెక్ట్ లైనింగ్ పైన న్యూస్ పేపర్ పెట్టుకొని బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోద్ది. నేను లైనింగ్ కటింగ్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.